కొత్త మంత్రికి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయట. మంత్రి పదవి చేపట్టిన ఆనందం ఆవిరయ్యేలా సొంత పార్టీ నేతల నుంచి అనేక సవాళ్లు ఎదురవుతున్నాయట. అంతేకాదు ఆయన నియోజకవర్గం ఉన్న జిల్లాలో ఎదురవుతున్న సమస్యలైతే మరీ ఇబ్బందికరంగా ఉన్నాయట. ఎవరా మంత్రి, ఎందుకైనా ఇబ్బంది పడుతున్నారు? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయిన గడ్డం వివేక్ వెంకటస్వామి కాస్త ఆలస్యంగా అయినా సరే మంత్రి పదవి దక్కించుకుని సత్తా చాటారు. రాజకీయ ప్రత్యర్థుల వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రచించి గల్లీ నుంచి ఢిల్లీ దాకా అందరినీ ఒప్పించి మొత్తానికి మంత్రి అయ్యారు. దాంతో ఆయన సంతోషానికి అవధులు లేకుండా పోయింది. ఎంతో కాలంగా ఎదురు చూసిన మంత్రి పదవి దక్కిందని ఆయన ఖుషి అవుతుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఆయనతో అంటీ ముట్టనట్టుగా ఉన్నారని సమాచారం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల ఎమ్మెల్యే సీనియర్ నేత ప్రేమ్ సాగర్ రావు అయితే తన నియోజకవర్గానికి తానే మంత్రిని, తానే రాజును అని ప్రకటించేసుకున్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామిని ఉద్దేశించే ఆయన అలా మాట్లాడారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తన నియోజకవర్గంలోకి మంత్రి వివేక్ అడుగు పెట్టకూడదని, తన విషయాల్లో ఆయన కలగ చేసుకోవద్దని చెప్పటానికే పరోక్షంగా ప్రేమ్ సాగర్ రావు అలా వ్యాఖ్యానించారని గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రులు దామోదర రాజనరసింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు తదితరులు హాజరైనప్పటికీ పక్క నియోజకవర్గానికి చెందిన మంత్రి వివేక్ మాత్రం రాలేదు. బోధ్ నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి వివేక్ మంచిర్యాల మీటింగ్కు మాత్రం హాజరు కాలేదు. మంత్రి వివేక్ ఎందుకు రాలేదు, ఆయన్ను ఎవరూ పిలవలేదా అనే చర్చ పార్టీ వర్గాల్లో జరిగింది. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు దగ్గర నుంచి పిలుపు లేకపోవడంతో ఆ నియోజకవర్గ కార్యక్రమానికి వెళ్లలేదని, కనీస గౌరవం దక్కని చోటుకు తానెందుకు వెళతానని మంత్రి వివేక్ మండిపడుతున్నారట. మంత్రి వివేక్ కు ఆయన సోదరుడు ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు సమాచారం. అధికారులు తన మాట లెక్క చేయటం లేదని, మంత్రి వివేక్ కూడా తనకు అండగా లేరని వినోద్ భావిస్తున్నారట. తనకు మంత్రి పదవి రాకుండా తమ్ముడికి రావడంతో గడ్డం వినోద్ అలిగారని అంటున్నారు. తాను ఎంతగానో పోటీ పడినప్పటికీ ఆ పదవిని వివేక్ ఎగరేసుకుపోయారనేది వినోద్ ఆగ్రహానికి కారణం. నియోజకవర్గాల పర్యటనకు వెళ్ళినప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో మంత్రి వివేక్ను అక్కడి ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదట. స్వాగత తోరణాలు కట్టడం లేదట. కనీసం ఫ్లెక్సీలు కూడా వేయటం లేదనే విషయం తెలుసుకున్న మంత్రి వివేక్ ఆయా నేతల మీద ఆగ్రహంగా ఉన్నారని సమాచారం. పార్టీలోని కొంతమంది నేతల వైఖరి కారణంగానే తనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వాటిని త్వరలోనే అధిగమిస్తానని మంత్రి వివేక్ అంటున్నారట. మొత్తం మీద చూసినప్పుడు ఆలస్యంగానైనా సరే మంత్రి పదవి వచ్చిందనే సంతోషం ఎంతో కాలం నిలవలేదని మంత్రి వివేక్ అనుచరులు మాట్లాడుకుంటున్నారు.